హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ కందిపప్పు వేసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. 1 టమోటా, ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలో నుంచి విత్తనాలు తీసేసి వేసుకోండి. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కట్ చేసి వాష్ చేసుకుని దీనిలో వేసేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ వేరే గిన్నెలోకి కొద్దిగా వంచేసుకుని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసుకుని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా వేసుకోవాలి. సో ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దాంట్లో వేసేసుకుని నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని పోపు గింజలు వేసుకుని ఒక ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని పోపు పెట్టుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత దీన్ని ఈ పప్పులో వేసేసుకుని స్టవ్ ఆన్లోనే ఉంచేసి ఈ పప్పు గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా నీళ్ళు వేసేసుకుని పిండేసుకుని పప్పులో వేసేసుకుని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసి దించేసుకోండి. పప్పు లూజ్గా ఉంటేనే పిల్లలకి బాగుంటుంది.